హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్నెలా స్వీట్ హోమ్. అందరూ ఎలా ఉన్నారండి? మీ ఇంట్లో పిల్లలకి ఏదైనా కొత్తగా స్నాక్ ప్రిపేర్ చేయాలనుకుంటున్నారా? మీ ఇంట్లో పిల్లలు పెద్దలు మిమ్మల్ని తెగ మెచ్చుకొని మరీ తినాలనుకుంటున్నారా? అయితే ఈ కొత్తగా ఈ స్నాక్ ప్రిపేర్ చేయండి. మీల్ మేకర్ తోటి చాలా అంటే చాలా బాగుంటుందండి. చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు పెద్దలు. అయితే రుచి అయితే అద్భుతం, అమోఘం అని చెప్పొచ్చు. అంత బాగుంటుందండి. మీరైతే ఇంతవరకు ఎప్పుడు టేస్ట్ చేసిండ్రు, ఎప్పుడు కూడా ప్రిపేర్ చేస్తుండ్రండి. జస్ట్ 10 నిమిషాలు ఈజీగా ప్రిపేర్ చేసేసి ఈ స్నాక్. దానికి ఫస్ట్ మనము మీల్ మేకర్స్ తీసుకోవాలండి. ఇలా కాస్త పెద్దగా ఉన్నా కూడా పర్వాలేదు. మీ దగ్గర చిన్న మీల్ మేకర్స్ ఏదన్నా ఉంటే కూడా అవి కూడా తీసుకోవచ్చండి, ఏం ప్రాబ్లం లేదు. మీరు స్నాక్ ఎంత చేస్తారో దాన్ని బట్టి ఎక్కువ తక్కువ అని తీసుకోవాలండి. అలాగే మనము ఒక కప్పుతో తీసుకోవాలి ఈ మీల్ మేకర్స్ని. నేనైతే ఒక కప్పు తీసుకున్నానండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని కొద్దిగా నీళ్ళు పెట్టుకోవాలి. ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఇది హై ఫ్లేమ్లో పెట్టుకొని కాస్త బాగా మరిగించుకోవాలండి. వాటర్ని ఇలా బాగా మరిగించుకున్న తర్వాత ఇందులో మీల్ మేకర్ వేసేసుకోవాలి. ఇది కాస్త ఇలా కలుపుకొని జస్ట్ బాగా పైకి పొంగు వచ్చేంత వరకు పెట్టుకోవాలండి. ఇలా బాగా పొంగు వచ్చేంత వరకు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి. స్టవ్ ఆపిన తర్వాత వెంటనే మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి. జస్ట్ 5 నిమిషాలు ఉంటే కూడా సరిపోతుందండి. అలాగే ఇప్పుడు మనము ఒక కప్పుతో మీల్ మేకర్ తీసుకున్నాం కదా, అదే కప్పుతో పుట్నాల పప్పు తీసుకోవాలండి. ఒక పావు కప్పు తీసుకోవాలి. మీరు ఏ కప్పుతో అయినా సరే, ఏ గ్లాస్తో అయినా సరే అండి. ఒక కప్పు మీల్ మేకర్ అయితే పావు కప్పు పుట్నాల పప్పు తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకోవాలండి. ఇలా పౌడర్లా చేసి ఉంచుకోవాలి. చూడండి, మీల్ మేకర్ 5 మినిట్స్ కల్లా బాగా చక్కగా డబుల్ సైజ్ వచ్చేసింది, చూసారా? ఇలా బాగా వేడి నీళ్ళు వేసి పెట్టుకున్న తర్వాత దీంట్లో చన్నీళ్ళు పోసుకొని ఇది గట్టిగా పిండి పెట్టుకోవాలండి. ఇలా మిక్సీ జార్లో వేసుకోవాలి. అసలు వాటరే ఉండకూడదండి, బాగా పిండేసేయాలి వాటర్ని. ఇప్పుడు ఇందులో మనము ఒక 3 లవంగాలు యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా దాల్చిన చెక్క వేసుకోవాలి. అలాగే ఒక టేబుల్ స్పూన్ సోంపు వేసుకోవాలండి. ఇది డైజెషన్ కూడా చాలా మంచిదండి. ఫ్లేవర్ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది కాబట్టి కంపల్సరీ యాడ్ చేసుకోండి. అలాగే ఒక 4 వెల్లుల్లి వేసుకోవాలి. అలాగే చిన్న అల్లం ముక్క శుభ్రంగా కడుక్కొని పొట్టు తీసేసుకొని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. మనం కారం తగినన్ని పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలండి. ఆపుతూ ఆన్ చేస్తూ మనం మిక్సీ పట్టుకోవాలి. ఇందులో వాటర్ వేయకూడదండి, వాటర్ వేయకుండా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసేసుకుందామండి. ఇలా బౌల్లో వేసుకున్న తర్వాత ఇందులో మనము పుట్నాల పప్పు యాడ్ చేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్లు బియ్యం పిండి వేసుకోవాలండి. బియ్యం పిండి వేసుకోవడం వల్ల బాగా క్రిస్పీగా వస్తాయండి, కాబట్టి 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. అలాగే ఒక ఆనియన్ సన్న కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొద్ది కరివేపాకు శుభ్రంగా కడిగేసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొత్తిమీర కూడా ఇలా సన్న కట్ చేసుకొని వేసుకోవాలండి. మీ దగ్గర పుదీనా ఉంటే కూడా వేసుకోండి, బాగుంటుంది టేస్టు. అలాగే ఇందులో ఇంగువ యాడ్ చేసుకోవాలండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇంగువ వేసుకోవాలి. ఇంగువ వేసుకున్నాం అనుకోండి, డైజెషన్ కూడా చాలా మంచిదండి, టేస్ట్ కూడా బాగుంటుంది. అలాగే దీనికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ చూసుకొని వేసుకోండి, మరి ఎక్కువ వేయకండి, కొద్దిగా వేసుకోండి, చూసుకొని మళ్ళీ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసుకోవాలి. వాటర్ అస్సలు వేయకండి, చెమ్మే సరిపోతుంది. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు అవసరం అయితే ఒక్క చుక్క అలా లైట్గా చల్లుకోండి, సరిపోతుంది. నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి. ఇప్పుడు మనము బాల్స్ లాగా చేసుకోవాలి. దీన్ని బాగా ఇలా ప్రెస్ చేస్తూ రౌండ్ బాల్ లాగా చేసుకోవాలండి. ఇలా రౌండ్గా ఉంటే మనకు విడిపోకుండా వస్తుంది, ఆయిల్లో వేసినా కూడా. గట్టిగా ప్రెస్ చేస్తూ మనము ఇలా బాల్స్ లాగా చేసుకోవాలి. కాస్త లూజ్గా బాల్స్ లాగా చేస్తారనుకోండి, ఆయిల్లో వేస్తే విడిపోతాయండి, కాబట్టి ఇలా బాల్స్ లాగా గట్టిగా నొక్కి పెట్టారంటే చక్కగా ఉంటాయి. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకుందామండి. స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని బాగా వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇప్పుడు ఈ బాల్స్ని వేసుకోవాలి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. జస్ట్ 10 నిమిషాలు చేసి పెట్టచ్చు పిల్లలకి. ఎంత టేస్టీగా ఉంటాయో తెలుసా? సూపర్ అంటే సూపర్గా ఉంటాయి. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇంకెప్పటికీ మర్చిపోలేరండి, అంత బాగుంటాయి. ఇలా వేసుకున్న తర్వాత అసలు గరిటతో కదపకండి. ఇలా మనము ఒకసారి ఇలా పెనమని తిప్పుతూ ఉండాలంటే 2-3 సార్లు తిప్పామంటే చక్కగా అంటుకోకుండా వస్తాయి. ఫస్ట్ గరిటె పెట్టి మిక్స్ చేశారనుకోండి పొడి పొడిగా అయిపోతాయండి, కాబట్టి ఇలా పెనమని ఇలా లైట్గా తిప్పండి, అవి రౌండ్గా తిరిగిపోతాయి. చూడండి, ఇప్పుడు కాస్త కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు గరిటెతో మిక్స్ చేసుకోవాలి.
ఇది మీరు లో ఫ్లేమ్ అలాగే మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలండి. కాస్త వేడిగా ఉండేటప్పుడు వేసేస్తారనుకోండి హై ఫ్లేమ్లో పెట్టి పైన కలర్ వచ్చేస్తుందండి, లోపల పచ్చిగా ఉండిపోతుంది. కాబట్టి మీరు సిమ్లో అలాగే మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని ఫ్రై చేసుకొని లోపలంతా కూడా చక్కగా కుక్ అయ్యి పైనంతా క్రిస్పీగా వస్తాయి. చూడండి మంచి కలర్ వచ్చేసాయి. ఇప్పుడు తీసేస్తామండి. అసలు ఆయిల్ కూడా పీల్చుకోండి, చాలా తక్కువ ఆయిల్ పీల్చుకుంటాయి. ఓకే అండి, అన్నీ ఇలాగే ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. పిల్లలకైతే సాస్తో ఇవ్వండి, చాలా బాగుంటుంది. అసలు సాస్ లేకపోయినా కూడా ఒత్తవే కూడా తినొచ్చు అండి, చాలా అంటే చాలా బాగుంటాయి. చూసారు కదండి, ఎమ్మీగా మనకు సింపుల్గా 10 నిమిషాల్లో మీల్ మేకర్ తోటి స్నాక్ రెడీ అయిపోయింది. మరి ఎందుకండి ఆలస్యం, మీరు కూడా మీ పిల్లలకి ఇలాగే చేసి పెట్టిన తర్వాత ఎలాగొచ్చా నాకు తప్పకుండా కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఫస్ట్ టైం మీరు కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో మీ ముందు ఉంటుంది వెన్నెలా స్వీట్ హోమ్.